ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుతుంది ఇట్స్ లైక్ బేబీ 1 year బేబీ అంతే. Jan 19 రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసాం 2023లో. అగైన్ 2024 Jan 19 కి 1 year ఫ్రీలాన్సింగ్ యానివర్సరీ చేసి అదే రోజు అఫీషియల్ లాంచింగ్ చేసి, సో అఫీషియల్ లాంచింగ్ చేసి 4 months కంప్లీట్ అయింది. ఫ్రీలాన్సింగ్ చేసి 1 year 4 months కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఇట్స్ లైక్ బేబీ. నాకు తెలిసి మాటలు కూడా 1 year 1.5 years అవునా కదా. కాబట్టి ఆ బేబీ అని కూడా మేము అందరం ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. సో ఈ కంపెనీ ఇట్స్ లైక్ బేబీ సార్. కానీ ఈ కంపెనీ కంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ మార్కెట్ లో ఉండేవి, చాలా వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే కంపెనీస్ చాలా ఉంది. ఆ కంపెనీస్ అన్నింటినీ పక్కన పెట్టి విన్ప్రోడక్ట్ కంపెనీ ఎందుకు చేయాలని దానికోసం మాట్లాడుతున్నాం సార్. వేరే ఏ కంపెనీలో అయినా సరే ఏముంటుంది నేను డిస్కస్ చేయండి. విన్ప్రోడక్ట్ లో ఏముంటుంది అనేది నేను మాట్లాడతాను. సో విన్ప్రోడక్ట్ లో ఏ కేటగిరీకి సంబంధించిన ఆ కేటగిరీకి సంబంధించిన ఇన్కమ్స్ ఉండే అని చెప్పవచ్చు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ హాల్లోకి చాలా మంది వచ్చారు, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. సో వీళ్ళు మనం ఏం చెప్పొచ్చు, బిగినర్స్ కస్టమర్స్ అని చెప్పొచ్చు, బిగినర్ అని కూడా చెప్పొచ్చు. స్టార్టింగ్ ఏమీ తెలియదు తెలుసుకోవడానికి వచ్చారు. వీళ్ళు చేసే ఫస్ట్ వర్క్ ఏంటి, ప్రోడక్ట్ అసలు నిజమా కాదా. మన పరిటాల శ్రీ గారు నవ్వించి మరి జోక్లెస్ మరి చెప్పారు. మీరు ఎంత వేగంగా పరిగెత్తారు నాకైతే తెలియదు. అప్పుడు కాలేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు అదే ప్రోడక్ట్ వల్ల చాలా యాక్టివ్ ఉన్నా అని చెప్తున్నారు. అసలు ఇవన్నీ నిజమా కాదా, ఓకేనా. ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారు, ప్రొడక్ట్ యూజ్ చేస్తారు, కన్జ్యూమ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ కస్టమర్స్ అని చెప్పచ్చు. సో వేరేకి బెనిఫిట్ మనం ఏమి ఇచ్చాము అంటే డిస్కౌంట్ ఇచ్చాము, 1+1 ఆఫర్ ఇచ్చాము, 1 కంటే 1 ఫ్రీ వచ్చేది, 4 months కంటే 5th month ఫ్రీ వచ్చేది ఇచ్చాం. ఇవన్నీ కాకుండా మంత్ లో చాలా ఆఫర్లు పెడుతున్నాం. అండ్ ఆల్సో 4% కమిషన్ కూడా, క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నాం. ఎస్ఆర్ దానిలో మీరు వినే ఉంటారు. సో ఒక కస్టమర్ అంటే వెరీ స్టార్టింగ్ లో ఉండే వ్యక్తికి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో కస్టమర్ తర్వాత ఎవరు ఉంటారు, బిగినర్ అని చెప్పవచ్చు. రైట్, ఓకే. ప్రోడక్ట్ గురించి చెప్పిన నిజమే, ప్రోడక్ట్ బాగుంది, ఆఫర్స్ ఉంది, డిస్కౌంట్స్ ఉంది, సో అంతా బాగుంది. సో మనం తెలుసుకుని ఒకరికి ఇద్దరికి చెప్తాం అని చెప్పి ఒకరికి ఇద్దరికి చెప్తారు, వాళ్ళు బిగినర్స్ అని మనం మాట్లాడతాం. సో ఇలా ఒకరిద్దరికి చెప్పినప్పుడు స్టార్టింగ్ ఏమొస్తుంది అంటే, ఏమొస్తుంది స్టార్టింగ్ ఏమొస్తుంది, కొత్త చెప్పాలి ఏమొస్తుంది, మీరు గెస్ట్ చేసి చెప్పండి ఏమొచ్చింది అనుకుంటున్నారు. డబ్బు వచ్చింది అనుకుంటే అబద్ధం, డబ్బు అయితే రాదు. ఇండియాలో డబ్బు కంటే ముందు ఒక బోనస్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ నెగిటివిటీ. ఇది ఇండియాలో బోనస్ అనమాట, వేరే ఏ కంట్రీలో దొరకదు. ఇది ఫ్రీగా దొరుకుతుంది, మీరు సైలెంట్ గా ఎంజాయ్ చేయండి. మళ్ళీ దీని గురించి మోడీ గారి దాకా వెళ్ళిందంటే కానీ దీనికి చేసేది. సో దీన్ని మీరు కొద్దిగా ఫ్రీగా ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం వస్తుంది నెగిటివిటీ వస్తుంది. సో మనకు తెలిసిన ఎవరో ఒకరికి చెప్తున్నాం, కంపెనీ మీటింగ్ అటెండ్ అయ్యారు, బాగుంది, ప్రోడక్ట్స్ బాగుంది, ప్లాన్ బాగుంది, డబ్బు వస్తుంది అంటే రికమెండ్ చేయడం వాళ్ళని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ ఆల్రెడీ మార్కెట్ లో చాలా వచ్చినాయి రా బాబు, చాలా చేసేసావు రా బాబు, నీకు ఇప్పుడు వచ్చింది, ఇవన్నీ వద్దురా బాబు, లైట్ తీసుకోవాలి. కాదు బాగుందని చెప్పుకోమనుకో ఇంకేదో కిండల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకున్న రిలేషన్షిప్ బట్టి వాళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి, అల్టిమేట్ డబ్బు సంపాదిస్తే ఓవర్కమ్ చేస్తారు, ఇంకేమీ చేయదు. సో మనం ఎన్ని మాటలు చెప్పినా, మనం ఎంత మోటివేట్ చేసినా, మనం ఎంత పర్సన్ కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పినా, ఆ పర్సన్ కి సెల్ఫ్ రియలైజేషన్, తనకు తనగా ఎప్పుడు రియలైజ్ అవుతాడు అంటే, తనకు తనగా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అంటే, ఎంతో కొంత డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. సార్ చాలా కంపెనీస్ లో ఒక బిగినర్ ఫెయిల్యూర్ అవడానికి రీజన్, ఒక ఫౌండేషన్ లో సపోర్ట్ లేకపోకుండా బ్యాక్ రావడానికి రీజన్ ఏంటంటే ఆ బిగినర్ కి ఇన్కమ్ లేకపోవడమే చెప్పచ్చు. సో విప్రో లైఫ్ లో మనం ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పాం, అందులో ఒక ఇద్దరు నెగిటివ్ చేశారు. ఒకరు ప్రొడక్ట్ వాడారు అనుకున్నాం, ఒక ఇద్దరు ముగ్గురులో ఆల్మోస్ట్ ఇద్దరు నెగిటివ్ చేశారు, ఒకరే ప్రోడక్ట్ వాడారు అనుకున్నాం. ఆ ఒకరు ప్రోడక్ట్ వాడిన దాని మీద కూడా స్పెషల్ రిఫరల్ పాలసీ అని చెప్పి 9% కి 22% వచ్చే విధంగా ప్లాన్ లో మనకు అర్థమంతా అర్థం కాదు. సో ఒక బిగినర్ ఇలా మనం బిగినర్ కి ప్లాన్ లో ఇన్కమ్ పెట్టడం వల్ల అతనికి ఎంతో మంది ఇన్కమ్ వస్తుంది. కాబట్టి నెగిటివ్ వచ్చిన వ్యక్తులు పక్కన పెడతాడు, ఎస్ చెప్పిన వ్యక్తులతో ముందుకెళ్తాడు, ఇంకా ఎస్ఎఫ్ కోసం ప్రయత్నిస్తాడు. అదే మనం ఒక 10 మంది చెప్పాం, 5 నెగిటివ్ చెప్పారు, 5 ఎస్ చెప్పారు. ఈ 5 ఎస్ వల్ల కూడా రిజల్ట్ ఏం కనిపించలే. మనం తీసుకొచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు 6 నెలలు ఎఫర్ట్స్ పెట్టు, 1 year ఎఫర్ట్స్ పెట్టు,
6 నెలలు 1 year తర్వాత నువ్వు మంచి లెవెల్కి వెళ్తావు, అప్పుడు నీకు మంచి ఇన్కమ్ వస్తుంది అంటే వాళ్ళు వింటారా, నమ్ముతారా? లేదని చెప్పొచ్చు. సో ఇలా చాలా కంపెనీస్ లో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. బట్ విప్రోలైఫ్ కంపెనీలో బిగినర్ కి కూడా మనం ఆన్ ది స్పాట్ లో ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా, ఇన్కమ్ సంపాదించే విధంగా, అసలు ఒకరు వచ్చిన ఇద్దరు వచ్చిన వాళ్ళు 1000 అవ్వండి, 2000 అవ్వండి, వాట్ ఇట్ మేబీ, ఎంత ప్రొడక్ట్ వాడితే అంత ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ ని డిజైన్ చేసామని చెప్పొచ్చు. దానివల్ల బిగినర్ కూడా దీంట్లో నిలబడతాడు. సో బిగినర్ తర్వాత రైడర్ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని దీంట్లో నేను కార్ ఫండ్ ఎలిజిబుల్ అవ్వాలి, హౌస్ ఫండ్ ఎలిజిబుల్ అవ్వాలి, లగ్జరీ ఫండ్ ఎలిజిబుల్ అవ్వాలి, దీంట్లో నేను 10,000 సంపాదించాలి, 20,000 సంపాదించాలి, 40,000 సంపాదించాలి, 1 lakh సంపాదించాలి అని డిసైడ్ అయి ముందుకెళ్ళే వ్యక్తిని రైడర్ అంటారు. ఆ రైడర్ కోసం టీమ్ బిల్డింగ్ బోనస్ కావచ్చు, డైరెక్టర్ బోనస్ కావచ్చు, లీడర్షిప్ బోనస్ కావచ్చు, లాట్ ఆఫ్ ఇన్కమ్స్ ని మనం పెట్టాం. సో రైడర్ తర్వాత లీడర్ అంటారు. లీడర్ కి అఫ్ కోర్స్ చాలా మంచి ఇన్కమ్స్ ఉంది. ఇలా ఒక కస్టమర్ నుంచి ఒక బాటమ్ లెవెల్ లో నుంచి టాప్ లెవెల్ వరకు అన్ని కేటగిరీ వ్యక్తులకి కంపెనీలు ఇన్కమ్ పెట్టాము. దానివల్ల ఈ కంపెనీలో అందరూ స్టాండ్ అయి ముందుకెళ్ళవచ్చు. సో అందుకే విప్రోలైఫ్ కంపెనీ చేయండి అని నేను చెప్తాను.